రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. రాజధాని అమరావతి మళ్లీ వరద ముంపులో చిక్కుకుంది. అమరావతి కోర్ క్యాపిటల్ వరద ముంపులో చిక్కుకుంది. అమరావతి రాజధాని గ్రామాలు వర్షానికి మునిగిపోయాయి. ఏపీ రాజధాని అమరావతి కృష్ణానదిని తలపిస్తోంది. రాత్రి కురిసిన వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరుతోంది. అయితే కొండవీటి వాగు, పాలవాగు పొంగి పొర్లుతూ ఉంది. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి పొర్లుతూ ఉంది. దీంతో కనుచూపు మేరలో రాజధానిలో భూమి కనిపించడం లేదు. వేల ఎకరాల భూములు నీట మునిగాయి. నీరుకొండ వద్ద వర్షపు నీరు గంట గంటకు పెరిగిపోతూ ఉంది. శాఖమూరు, ఐనవోలు, కృష్ణాయపాలెం, నీరుకొండ, కురగల్లు, ఎర్రబాలెం, పెనుమాక, బేతపూడి పొలాల్లోకి వరద నీరు చేరింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చుట్టూ భారీగా వరద నీరు చేరుతోంది. హైకోర్టుకు వెళ్లే రోడ్డు మార్గం జలమయంగా మారింది. రాజధాని నిర్మాణాల చుట్టూ వరద నీరు పెరుగుతోంది. పొంగి ప్రవహిస్తూ ఉన్న కొండవీటి వాగు, పాలవాగుతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు భారీగా పోటెత్తుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. విజయవాడకు మరోసారి వరద ముంపు పొంచి ఉంది. అయితే భారీ వర్షాలతో డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతూ ఉన్నాయి. కృష్ణానది ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. గుంటూరు, తాడికొండ మధ్య రాకపోకలు పూర్తిగా బంద్ అయ్యాయి. అయితే మంగళగిరిలో ఇళ్లలోకి వరద నీరు చేరుతూ ఉంది. అమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణం కూడా నీట మునిగిపోయింది. ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ వరద నీరు చేరింది. రాయపూడిలో ఐకానిక్ టవర్ నిర్మాణం అవుతోంది. అయితే అమరావతి ఐకానిక్ టవర్ ప్రాంతం ఇప్పుడు చెరువులా మారిపోయింది. రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నాయి. రాజధాని అమరావతి మళ్లీ వరద ముంపులో చిక్కుకుంది. అమరావతి కోర్ క్యాపిటల్ వరద ముంపులో చిక్కుకుంది ఇప్పుడు. అయితే అమరావతి రాజధాని గ్రామాలు వర్షానికి మునిగిపోయాయని చెప్పుకోవచ్చు. ఏపీ రాజధాని అమరావతి కృష్ణానదిని తలపిస్తోంది. అయితే రాత్రి కురిసిన వర్షానికి రాజధానిలోకి భారీ స్థాయిలో వరద నీరు చేరుతుంది. అయితే కొండవీటి వాగు, పాలవాగు ఇప్పుడు పొంగి పొర్లుతూ ఉంది. నీరుకొండ వద్ద కొండవీటి వాగు పొంగి పొర్లుతూ ఉంది. దీంతో కనుచూపు మేరలో రాజధానిలో భూమి కూడా కనిపించడం లేదు. వేల ఎకరాల భూములు నీట మునిగిపోయాయి. నీరుకొండ వద్ద వర్షపు నీరు గంట గంటకు పెరిగిపోతుంది. అయితే శాఖమూరు, ఐనవోలు, కృష్ణాయపాలెం, నీరుకొండ, కురగల్లు, ఎర్రబాలెం, పెనుమాక, బేతపూడి పొలాల్లోకి వరద నీరు చేరింది. ఎస్ఆర్ఎం యూనివర్సిటీ చుట్టూ భారీ వరద నీరు చేరుతోంది. హైకోర్టుకు వెళ్లే రోడ్డు మార్గం జలమయంగా మారింది. రాజధాని నిర్మాణాల చుట్టూ వరద నీరు పెరుగుతుంది. అయితే పొంగి ప్రవహిస్తూ ఉన్న కొండవీటి వాగు, పాలవాగుతో వేలాది ఎకరాలు నీట మునిగాయి. ప్రకాశం బ్యారేజీకి ఇప్పుడు వరద నీరు భారీగా పోటెత్తుతోంది. దీంతో అధికారులు మొత్తం 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. విజయవాడకు మరోసారి వరద ముప్పు పొంచి ఉంది. భారీ వర్షాలతో డ్రైనేజీలు, మ్యాన్ హోల్స్ పొంగి పొర్లుతూ ఉన్నాయి. కృష్ణానది ప్రవాహం అంతకంతకు పెరిగిపోతూ ఉంది. గుంటూరు, తాడికొండ మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. మంగళగిరిలో ఇళ్లలోకి వరద నీరు కూడా వచ్చి చేరుతోంది. అమరావతి ఐకానిక్ టవర్ నిర్మాణం కూడా నీట మునిగిపోయింది. ఐకానిక్ టవర్ నిర్మాణం చుట్టూ వరద నీరు చేరింది. రాయపూడిలో ఐకానిక్ టవర్ నిర్మాణం అవుతుంది. అయితే అమరావతి ఐకానిక్ టవర్ ప్రాంతం ఇప్పుడు చెరువులా మారిపోయింది.